పర్స్పెక్టివ్ అగైన్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు విన్నారు, ఇందాక సూర్యనారాయణ గారు మాటలు విన్నారు, అలాగే రామ్మోహన్ గారి మాటలు కూడా విన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏం చెప్తారు? అసలు వాస్తవానికి అవంతి శ్రీనివాస్ గారు ఆయన రిజైన్ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. 5 ఏళ్లుగా వైసీపీలో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు అంటూ ఒక మాట చెప్తూ ఆయన బయటికి వెళ్ళిపోయారు. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే మాజీ మంత్రి ఆయన. వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఆ కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది ఈ ఎమ్మెల్యేలు ఎండనగా వాననగా మేము పనిచేసి కార్యకర్తలు 9 ఏళ్లుగా మేము పనిచేసి కార్యకర్తలుగా మేము ఉంటే స్థానికంగా అధినాయకుడిని కలవద్దని రూల్స్ పెట్టింది ఈ స్థానికంగా ఎమ్మెల్యేలే. అంటే ఇప్పటికే అధినాయకుడిని కలవడానికి అధినాయకుడు అపాయింట్మెంట్ కార్యకర్తలకు మాకు తెలియకుండా ఇవ్వడానికి వీల్లేదని ఈ ఎమ్మెల్యేలే పెట్టారు. ఈ ఎమ్మెల్యేలు పెట్టి చివరికి ఆ కార్యకర్తల్ని కలవనీయకుండా చేసి కార్యకర్తలను నష్టపోయేటట్టు చేసి చివరికి వాళ్ళు ఓడిపోయారు. ఆ ఫలితం అనుభవించింది ఇప్పుడు ఆ కోవలో అవంతి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ గారికి తెలియకుండా నాయకుడిని ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కలిస్తే నాకు తెలియకుండా మీరు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పి రూల్ పెట్టేది ఈయనే. అట్లానే మళ్ళీ కార్యకర్తలు ఈయన అడిగితే మళ్ళీ నాయకుడిని కలవకుండా చేసేది ఈయనే. అలాగని వీళ్ళు కార్యకర్తలకి ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా ఎటువంటి రక్షణ కల్పించకుండా చివరికి ఆ కార్యకర్తల కోపానికి గురయ్యి ప్రతి నియోజకవర్గంలో నేను అప్పుడు ఎన్నికలప్పుడు తిరిగాను. ఎన్నికలప్పుడు పేదవాడితో ప్రయాణం పెత్తందారులపై యుద్ధమని ఒక ఎనాలిసిస్ కోసం రాష్ట్రం మొత్తం ఎన్నికల సమయంలో నేను సొంత ఖర్చులతో తిరిగాను. ఆ తిరిగినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు కానీ జగన్ కావాలి, ఈ ఎమ్మెల్యే మాకొద్దు కానీ జగన్ కావాలని చెప్పేసి 145 నియోజకవర్గాల్లో నేను తిరిగితే 130 నియోజకవర్గాలకు పైబడి వాళ్ళు చెప్పింది ఇదే. కానీ అలా ఎలా గెలుస్తారయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ప్రతి ఎమ్మెల్యే గెలవాలి కదా అని అడిగినప్పుడు మీరు ఎన్నన్నా చెప్పండి అండి, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అని చెప్పారు. ఇది అక్షర సత్యం. ఈ రోజు నేను ఈ మాట మీ ద్వారా చెబుతున్నందుకు మా పార్టీ కానీ మీరు చెప్పండి, మీరు మాట్లాడుతుండండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. ఈ రోజు ఈ మాట మీతో నేను వెలుపుచ్చుకుంటున్నందుకు మా పార్టీ మా మీద కోపం ప్రదర్శించిన, మా నాయకులు మా మీద కోపం ప్రదర్శించిన నేనేం అనుకోవట్లేదు. అంటే అట్లీస్ట్ అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు నిజం ఒప్పుకున్నారు, గత మంత్రులు గత ఎమ్మెల్యేలే వైసీపీ పార్టీని నాశనం చేసిందని. పార్టీని సర్వనాశనం చేసింది వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ప్రతి నాయకుడికి, అందుకే 40% ఓటు బ్యాంక్ రావడానికి కారణం అదే, ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం అదే. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో మీదే ఓట్లు పడ్డాయి తప్ప అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరి ముఖాలు చూడలేదు. ఎమ్మెల్యేలు నష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకున్న విలువని కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు దిగజార్చారు. రైట్ దిగజార్చి వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు అపాయింట్మెంట్ లేదని వంకలు చెప్తున్నారు. ఒక సీఎం గారిని కలిసిన అపాయింట్మెంట్లు ప్రతి ఒక్కరికి డేటా ఉంది. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలిశాడో నన్ను అడగండి, నేను చెప్తా ఎంత మంది కలిశారు. ఎవరు కలవలేదో చెప్పమనండి. రైట్ వెంకటేష్. ఇంకొక మాట ఇక సత్యనారాయణ గారి మాటకు నేను సమాధానం చెప్పాలి. సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సంక్షేమానికి ఒక స్టాండర్డ్ పద్ధతిలో మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మళ్ళీ మాకు అధికారం వచ్చింది, మేము స్టాండర్డ్ గా ప్రజా సంక్షేమం కోరుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోరుకోవటం అంటే 750 మెడికల్ సీట్లు అమ్మడమా? ప్రజా సంక్షేమం కోరుకోవటం అంటే 6,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడమా? ప్రజా సంక్షేమం కోరుకోవటం అంటే మాటిచ్చిన సూపర్ 6 ఎగరవేయడమా? ప్రజా సంక్షేమం కోరుకోవటం అంటే 100కు పైగా ఆడబిడ్డల మాన ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళని కనీసం కాపాడలేకపోవడమా? ప్రజా సంక్షేమం అంటే ఈ 6 నెలల కాలంలో ఆ ప్రభుత్వం చేసిన రైడ్లోనే 1,00,000 టన్నులకు పైగా రేషన్ బియ్యం విదేశాలకు తరలించడమా? ప్రజా సంక్షేమం అంటే ఆ హాస్టల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకి భోజనం కూడా లేకుండా చేయటమా? ప్రజా సంక్షేమం అంటే గోరుముద్ద ఎగరగొట్టడమా? ప్రజా సంక్షేమం అంటే ప్రజా వైద్యశాలలో మందు బిళ్ళలు కూడా లేకుండా చేయటమా? ప్రజా సంక్షేమం అంటే ఫీజు రింబర్స్మెంట్ ఎగరగొట్టడమా? ప్రజా సంక్షేమం అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎగరగొట్టడమా? మీరు ఒకసారి గమనించి చూడండి. సంక్షేమం పూర్తిగా తొంగలో తొక్కి ప్రజా సంక్షేమం కోరుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. అందుకే వాళ్ళు పెట్టిన తీర్మానం, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన తీర్మానం, జమిలీ ఎన్నికలకి మేము సై అంటే
రాష్ట్రంలో టీడీపీ ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కావట్లేదు. రైట్.